53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనము. అందరం కలిసి చదువుదాం. లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, ఇంతవరకు మాకు తోడుగా ఉండి మీరు జరిగించిన మీ యొక్క ఆశ్చర్య కార్యములన్నిటి కొరకే మీకెంతో వందనాలు. ఈ సమయమున మేము మీ సన్నిధిలో పాటలు పాడి మీ నామమును మహిమపరచినట్లుగా ఘనపరచినట్లుగా మమ్మలను జ్ఞాపకం చేసుకున్నందుకే మీకెంతో వందనాలు. మీ యొక్క స్వరాన్ని మాకు వినిపించి ఆరాధించుట కొరకై మమ్మలను బలపరిచి మేలు చేస్తారని వచ్చిన వారందరి కొరకే వందనాలు. ఇంకా రావాల్సిన వారిని నడిపించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టుకు ప్రభా, ఎండలో ఇటువంటి వెళ్ళకున్నట్లుగా మీ కాపుదల దయచేసి బలపరిచి మేలు చేస్తారని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ప్రభా, మీరే జ్ఞాపకం చేసుకోండి, తోడై ఉండమని మమ్మలను ప్రోత్సహించి నూతన పరుస్తారని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని వాక్యము యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమ, యేసు ప్రభు వారి యొక్క తగ్గింపు, ఆయన ఓర్చుకున్న విషయాలను యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అధికంగా రాసి పెట్టారు. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. భూమి ఏమైందంట? ఎండిపోయింది. ఎండిన భూమి మానవుని యొక్క స్థితి. యేసు ప్రభువు వారి లోకంలో జీవించినప్పుడు భూమి ఎండిపోయింది. అంటే పదును ఏమాత్రము లేదు, లేక చినుకులు ఏమాత్రము లేవు, మంచైనను వర్షమైనను లేదు. ఇదంతా కూడా దేనికి సూచన అంటే మానవుని యొక్క జీవితంలో వాక్యము లేనటువంటి దానికి సూచన. ఎండిన స్థితి అంటే వాక్యము లేదు. ఇంకా దేవునితో, దేవుని యొక్క సారములో పాలు లేదు. 32వ కీర్తన 32వ కీర్తన 4వ వచనం. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను,
నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. వేసవి కాలమున ఎండినటువంటి స్థితి, తన యొక్క పాప స్థితిని జ్ఞాపకం చేశాడు. వేసవి కాలంలో ఎలాగున్నైతే ఎండిన స్థితిలో మనం ఉంటామో, లేక భూమి ఎలాగున ఎండిన స్థితి ఉంటుందో, కాలిపోయినటువంటి స్థితి ఉంటుందో, అలాంటి స్థితిలో ఉన్నటువంటి మన నిమిత్తమే యేసు ప్రభువారు ఒక లేత మొక్క వలె, అంటే లేత మొక్క, మరి ఆ ఎండిన భూమిలో లేక ఎండలో లేత మొక్క ఏమవుతుంది చెప్పండి? వాడిపోతుంది, లేక మాడిపోతుంది, ఎండిపోతుంది. అలా యేసు ప్రభువారు మన పాపములను బట్టి, మన దోషములను బట్టి, మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి ఎండినటువంటి స్థితి. 107వ కీర్తన 107వ కీర్తన 35వ వచనం. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను ఆయన మార్చగలిగినటువంటి దేవుడు. ఇప్పుడు ఆయన ఒక లేత మొక్క వలె వచ్చాడు అంటే దేని కొరకంటే, ఎండిపోయినటువంటి మన స్థితి ఉంటే నీటి మడుగులుగా చేయడానికి, లేక ఆ లేత మొక్క ఎదిగి పెరిగి పెద్దయి ఆ ఎండినటువంటి ఆ నేలకు నీడనివ్వడానికి, నీడను లేక మరి గత వారం మనం చెప్పుకున్నట్లుగా విశ్రాంతినివ్వడానికి, లేక నెమ్మదినివ్వడానికి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. చదవండి 39, 36 వచనం. వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందునట్లును, సస్య ఫల సమృద్ధి పొందునట్లుగా. అది యేసు ప్రభు వారి యొక్క ప్రేమ, ఆయన యొక్క శక్తి, ఆయన ఇచ్చేటువంటి సామర్థ్యం. ఎందుకంటే మన స్థితి ఏమో ఎండిపోయినట్లుగా ఉంది. 43 యెషయా గ్రంథము 44 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, యెషయా గ్రంథం 44:3. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను నేను కుమ్మరిస్తాను. దేవుడు చేసేటువంటి వాగ్దానం అదే. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి వాగ్దానం అదే. యూదులకు ఇశ్రాయేలీయులకు ఒక వాగ్దానం. యూదుల పరిస్థితి, ఇశ్రాయేలీయుల పరిస్థితి అలా ఎండిపోయినట్లుగా ఉంది, అంటే వర్షము లేనటువంటి స్థితి. అయితే ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వచ్చామో వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎండిన భూమి మీద ఏముంటుందట? ప్రవాహ జలములు ఉన్నట్లుగా. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయంలో కూడా అంటాడు కదా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము ఎలాంటి
పరిస్థితి ఎలాంటి పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. 6వ వచనం, వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండెను. ఎడారిలో అరుహా వృక్షము అలాంటి పరిస్థితిలో ఉంది. ఇంకా మేలు వచ్చినప్పుడు అడవిలో మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును. కాబట్టి ఎండిన భూమి మన పరిస్థితి, లేక కాలిపోయినటువంటి అరణ్యం లాంటి పరిస్థితి. తర్వాత ఇంకా చవిటి నేల, చవిటి భూమి అంటే ఏంటి? సారము లేనటువంటిది, అంటే ఏ మాత్రమును అది మనకు ఫలం ఇవ్వనటువంటిది. అలాంటి స్థితి ఎప్పుడైతే మరి ప్రభువును ఆశ్రయిస్తారో, 7వ వచనం, యెహోవాను నమ్ముకునుట ద్వారా, దేవుణ్ణి నమ్ముట ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని మీద ఆధారపడటం ద్వారా, ఆ దేవుని యొక్క వాక్యాన్ని వినటం ద్వారా, దేవుని యొక్క ప్రేమను తెలుసుకునటం ద్వారా, ఆ దేవుని యొక్క శిలువ కార్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, అంటే ఎండిపోయినటువంటి స్థితిలో నుండి, లేక కాలిపోయినటువంటి స్థితిలో నుండి, చవిటి భూమిగా ఉన్నటువంటి స్థితిలో నుండి ఇప్పుడు ఏ స్థితి వస్తుంది? ఇక్కడ వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యువలను దాని వేళ్ళు తనను ఏం కలిగిందట? దానికి వెట్ట అంటే వేడి కలిగిన. ఇప్పుడు మనకి ఏం కలుగుతుంది? కాబట్టి ఒకవేళ మనకున్నటువంటి పరిస్థితి, కొంతమంది అనవచ్చు ఏమనంటే, మాకున్నటువంటి ఆ సమస్యల ముందు ఈ ఒక వేడి, ఈ ఎండ ఒకటి, అది ఎనదగిందేమి కాదు. మాకున్నటువంటిది ఆ పరిస్థితులు ఈ వేడి కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి అంటారు. ఏమంటాడు? వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు ఎలా ఉంటుంది అంటే సారము కలిగి ఉంటుంది. పచ్చగా ఉండడం అంటే ఆ సారం అంటే మరి ఎక్కడి నుండో, లేక ఆ నీటి కాలువ యొద్ద నుండి, ఆ జలముల యొద్ద నుండి. ఇర్మియా 17:8 చదువుతున్నాం. ఎండిన స్థితిలో మనం ఉన్నాం, ఇలాంటి ఎండ పరిస్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి ఎండలాంటి పరిస్థితి మనది, ఎండిపోయినటువంటి పరిస్థితి మనది. అయితే ప్రభు ఏం చేశాడట? జలముల యొద్ద నాటబడిన వాని వలె ఉంచి వెట్టగలిగినను భయపడదు, ఆకు పచ్చగా ఉంటుంది. ఒకవేళ వర్షము లేకపోయినా ఏముండదట? చింత లేనిది, కాపు మాననటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఎండిపోయినటువంటి పరిస్థితిలో నుండి ఆ పైనే అలా ఉంది. ఒకప్పుడు అలా ఉంటుంది. ఎడారిలోని అరుహ వృక్షములాగా ఉన్నటువంటి మనలను నేటి కాలువ ఎవరను నాటబడినటువంటి ఒక చెట్టు వలె చేశాం. అలా ప్రభువైన యేసుక్రీస్తు వారైతే ఆయన నీటి కాలువను నాటబడిన చెట్టులాగా కాదు, కానీ ఎండిన భూమిలో లేత మొక్కలాగానే ఆయన ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి జీవము ఎలాంటిదంటే, ఎంత ఎండ వచ్చినా ఆయనలో ఉన్నటువంటి సారం ఎలాంటిదంటే, ఎంత వెట్టగలిగినా, ఎలాంటి శ్రమ తన మీద పడినా, ఎలాంటి నిందలు తన మీద పడినా, ఎలాంటి హింస తన మీద పడినా, ఎలాంటి బాధలు తనకు వచ్చినా, ఎలాంటి వేదన, ఎలాంటి శోధన తనకు వచ్చినా ఆయన ఎలా ఉంటాడు? లేత మొక్క వలనే భరిస్తూనే ఉంటాడు. ఓ చిన్న లేత మొక్క వలనే. అదే మనకైతే, మనకు ఓ చిన్న పరిస్థితి వస్తే మనం భరించలేము. ఓ చిన్న ఎండకే మనం తట్టుకోలేము, ఓ చిన్న వెట్టకే మనం తట్టుకోలేము, చిన్న శ్రమకే తట్టుకోలేము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఆయన శ్రమ నొందిన వానిగా, బాధ నొందిన వానిగా. యెషయా 53 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను. చూడండి, ఎవరి వలన బాధించబడింది? దేవుని వలన బాధించబడినటువంటి యేసు ప్రభు వారిని బాధించింది దేవుడు. ఆయనలో దేవుని యొక్క జీవం ఉంది, ఆయనలో దేవుని యొక్క సారం ఉంది, ఆయనలో దేవుని యొక్క శక్తి ఉంది, ఆయనలో దేవుని యొక్క ప్రభావం ఉంది, ఆయనలో దేవుని యొక్క మహిమ ఉంది. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత అవమానమైన, ఎంత నిందైనా భరించడానికి యేసు ప్రభు వారు తీర్మానం చేసుకొని వచ్చాడు. ఆయన పోల్చుకుంటాడు. ఏమని? లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనం. లూకా 23:31. వారు పశ్చిమరానుకే ఇలాగు చేసిన ఎండిన దానికేమి చేదురు అని రాశారు. అంటే లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఎండిన చెట్టు అని అంటున్నాడు. లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఎవరట? ఎండిన చెట్టు. యేసు ప్రభు వారు ఒక్కరే ఎవరు? పశ్చిమరాను. అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనేమో లేత మొక్క, ఇక్కడికి వచ్చినాక ఏమయ్యాడు? పచ్చి రానుగా. ఆయన ఆ శిలువ శ్రమలను భరిస్తూనే, శిలువను మోస్తూనే కదా ఏం చేస్తున్నాడు? ఆయన శిలువను మోస్తూ ఉన్నాడు. చుట్టూ ఉన్నటువంటి వారిని మరి చూచి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన శిలువను మోసుకుంటూనే ఉన్నాడు, శిలువ శ్రమలను భరిస్తూనే ఉన్నాడు, ఆయన అవమానాన్ని భరిస్తూనే ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఎవరిని? పచ్చి రాను. అంటే నాలో ఏముంది? సారం ఉంది, నాలో జీవం ఉంది. మీరైతే ఎవరు? ఎండిన మొక్క, లేక ఎండిన దానికి ఏమి చేయదు. ఎండిన దానికి ఏమి చేస్తారు అని. యోహాను సువార్త 14వ అధ్యాయము 14 కాదు,
మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి 15వ అధ్యాయం. 13వ వచనం. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడుతుంది అని రాశారు. మన యొక్క స్థితిని ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే పెళ్ళగింపబడాల్సినటువంటి స్థితి, లేక అరణ్యంలోని ఎడారిలోని అరుహా వృక్షం ఎలాంటిదో, లేక తండ్రి నాటని ప్రతి మొక్క. అంటే ఇంకా మారు మనసు పొందినటువంటి వారు, ఇంకా రక్షణ లేనటువంటి వారు, ఇంకా దేవుని సత్యాన్ని ఎరగనటువంటి వారు, సంఘములో నాటబడినటువంటి వారు, మారు మనసు లేనటువంటి వారి గురించి రాస్తున్న మాట ఇది. అంటే మొక్కనే, కానీ తండ్రి ఏం చేయలేదు, నాటలేదు. మొలిచింది. ఎక్కడ మొలిచింది? ఎక్కడో ఒక దగ్గర మొలిచింది. ఆ మొలిచినటువంటి చెట్టు ఎక్కడో ఒక దగ్గర మొక్క మొలిచింది. దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు సంఘములో నాటాలి. ఆయన రక్తము చేత, ఆయన ప్రేమ చేత, ఆయన యొక్క కృప చేత ఆయన నాటాలి. నాటితే అది వృద్ధి పొందుతుంది, లేకపోతే తెల్లగింపబడుతుంది, లేక కొట్టివేయబడుతుంది, లేక ఎండిపోతుంది. ఇది మన స్థితి. ఇప్పుడు మనం తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? సంఘములు నాటాడు. యెషయా గ్రంథము 61 అనుకుంటు చూడండి. 61 3వ వచనము చివరిలో ఉంది. చూడండి, యెహోవా నాటిన చెట్లు. ఎక్కడ నాటుతాడు ఆయన మనని? అరణ్యంలో నాటుతాడా? ఎడారిలో నాటుతాడా? ఎక్కడ నాటుతాడు చెప్పండి? నీటి కాలువ యోరను, నీటి కాలువ ఓరను నాటుతాడు. ఎందుకంటే జీవాన్ని మనకిచ్చి, సారాన్ని మనకిచ్చి. యేసు ప్రభువారిని ఎక్కడ నాటాడట? యేసు ప్రభువారిని ఎక్కడ? ఎండిన నేలలో, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. యేసు ప్రభువారు మరి ఎండినటువంటి స్థితిలో, అంటే ఎక్కడ కూడా ఆదరణ లేకుండా, నీరు లేకుండా, జీవము లేకుండా, అంత పాపముతో నిండిపోయి, శాపముతో నిండిపోయినటువంటి లోకంలో ఆయన జన్మించి జీవించాడు. మనల్నేమో నాటుతున్నాడట. ఎక్కడ నాటుతున్నాడు చెప్పండి? యెహోవా నాటిన చెట్లు. మనకు యెహోవా నాటిన చెట్లు అని పేరు పెట్టాడు. ఎవరు? మీరు రక్షించబడినటువంటి మీరందరూ ఎవరు? మనందరం ఎవరు? దేవుడు నాటినటువంటి చెట్లు. లేకపోతే ఒకరోజు ఏమైతే పెళ్ళగించబడాలి. లోకంలో చాలామంది చూస్తానికి ఎలా ఉన్నారు? పచ్చగా ఉన్నారు. చూడడానికి పచ్చగా ఉన్నారు, వికసిస్తున్నట్లుగా ఉన్నారు, ఎదుగుతూ ఉన్నట్లుగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారట? యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు గ్రంథంలో 17వ అధ్యాయం. ఐదవ వచనం. మరియు అది
దేశపు విత్తనములలో ఉమ్, కొన్ని తీసుకొని పోయి ఉమ్, గన్నేరు చెట్టును నాటినట్లుగా ఉమ్, విస్తారము పాలు నీరు కలిగి ఆ, బాగుగా సేద్యం చేయబడిన భూమిలో దానిని నాటిన. ఉమ్, అది చికిర్చి పైకి పెరుగక ఆ, విశాలమైన కొమ్మలతో అల్లుకొని ఉమ్. గొప్ప ద్రాక్ష వల్లి ఆయను. చూడండి, అది ఎలాంటి విత్తనాలట? ఏమన్నాడు? దేశపు విత్తనములలో కొన్ని తీసుకుని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా. గన్నేరు చెట్టును ఎలా నాటుతారు? తెలిసిన వాళ్ళు చెప్పండి. అది మందార చెట్టును ఎలా నాటుతారు? తెలుసు కదా. అలా నాటినట్లుగా ఎక్కడనో ఒక దగ్గర విరగొట్టుకొని తీసుకొని వచ్చి నాటబడ్డారు అని దీన్ని వివరిస్తూ ఎలాంటి స్థితికి వెళ్ళిపోయింది అది? 6వ వచనం. అది చికిర్చి పైకి పెరగక విశాలముగా అల్లుకొని గొప్ప ద్రాక్ష వల్లి ఆయను, దాని కొమ్మలు ఆ పక్షిరాలు వైపున అల్లుకొని చుండెను. దాని వేరు క్రిందికి తగ్గుచుంది. అలాగున ద్రాక్ష చెట్టు శాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలను లాగా ఇంకొక గొప్ప పక్షి రాజు కలడు. అట్లే ఉంటుంది. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించి మంచి ద్రాక్ష వల్ల ఎగనట్లుగా అది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను. ఆ పక్షిరాజు తనకు నీరు పట్టవద్దని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచింది. ఇప్పుడు కావున నీవు ఇలాగూ ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్ష వల్లి వృద్ధి నొందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతులు, దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇక అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందట. అంటే ఇశ్రాయేలు ప్రజలను వివరిస్తూ ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒక కథ చెప్పనా అని 2వ వచనంలో అంటున్నాడు. ఒక విప్పుడు కథ ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏమనుకుంటున్నావు అని ఈ చెట్టుల గురించి వివరిస్తూ ఎంత సేద్యగాండ్రు, ఎంత మంచి జ్ఞానం కలిగిన రైతులు వచ్చి కొన్నిసార్లు అక్కడక్కడ రైతులు చెప్తూ ఉంటారు కదా, ఏమని, ఇలా చేస్తే ఇలా ఈ సాగు ఇలా బాగు ఉంటుంది అని చెప్పి రకరకాలుగా చెప్పి, ఇప్పుడు 15,000 పెట్టుబడి పెట్టాను, 1,00,000 పెట్టుబడి రాబడి దిగుబడి వచ్చింది అని చెప్తుంటారు కదా. అలా మంచి మంచి సేద్యగాండ్రుని తీసుకొని వచ్చినా కూడా ఏం కాదు, లేదు. అలాగనే ఎంతోమంది సేవకులు, ఎంతోమంది వాక్యోపదేశకులు ఎంతో మంచి మంచి వాక్యం తీసుకొచ్చి ఎంత మంచి వివరంగా మీకు వివరించినా మీరు ఆత్మీయంగా ఇంకా ఫలించిన వారుగా లేరు, ఎక్కడ నాటపడాలో అక్కడ నాటపడినట్లుగా లేరు, ఇంకా మీరు మారు మనసు పొందలేదు, ఇంకా మీరు ప్రభు కొరకు జీవించలేదు అని అనడానికి యెహెజ్కేలు గ్రంథంలో అనేక విధాలుగా అనేక ఆలోచనలతో ఈ మాటలు చెప్తాడు. 19వ అధ్యాయంలో కూడా అలాంటి మాటలే చెప్తాడు. చూడండి, 19వ అధ్యాయము 11వ వచనం లేక 10 నుంచి. మరియు నీకు క్షేమం కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్ష వల్లి వలె ఉండెను. భూపతులకు దండములైనట్టి గట్టి చూడ దాన్ని కలిగి ఉండేను. అది మేఘములంటున్నంతగా పెరుగును. విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను. అయితే బహు రౌద్రము చేత అది పెరికివేయబడినది, నేల మీద పడవేయబడిను. తూర్పు గాలి విసరగా దాని పండ్లు వాడెను, దాని గట్టి చువ్వలు తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చబడెను. ఇప్పుడు అది అరణ్యంలో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలములలో నాటబడి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజల గురించి రాస్తున్నాడు. అలా ఉన్న క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి దేవుని బిడ్డల గురించి,
తల్లిదండ్రులు క్రైస్తవులే, తాత క్రైస్తవులే, అమ్మమ్మను నాయనమ్మను క్రైస్తవులే, అలాంటి వాళ్ళే. కానీ అలాంటి ఎక్కడుండే వాళ్ళు ఒకప్పుడు చెప్పండి, నీటి కాలువ దగ్గర ఉన్నట్లే ఉన్నారు, చక్కగా పెరిగినటువంటి వారుగా ఉన్నారు కదా. కుటుంబాలు చూస్తే వారు మరలా వారి యొక్క ఇప్పటి పరిస్థితి, ఒకప్పటి పరిస్థితి చూస్తే అలా నిగనిగలాడినటువంటి చెట్టులాగా ఉండే. కానీ ఇప్పుడు ఏమైంది, కొట్టివేయబడి ఎక్కడికి తీసుకొచ్చి నాటబడింది అంటారు, మళ్ళీ నిర్జలమైనటువంటి ఎండిపోయినటువంటి అరణ్యంలో నాటబడిన స్థితి. ఊరికనే ఎండిన భూమి అని రాయలేదు అక్కడ. ఏంటి ఆ ఎండిన భూమి అంటే, దేవుడు ఆదాము నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము చెడిపోయి ఉండగా, నోవాహు కుటుంబం ద్వారా మరలా దాన్ని వృద్ధి చేసి ఉండగా, అబ్రహామును బట్టి వాగ్దానం చేసి ఉండగా, ఇంకా భక్తులైనటువంటి వారు ఎంతోమంది, ప్రవక్తలైనటువంటి వారు ఎంతో బోధించినప్పటికీ రాను రాను వాళ్ళకు న్యాయాధిపతులను, రాజులను, ఎలాంటి వాళ్ళని ఇచ్చినా వారు ఏమైపోయారంటే, నాకు అదంతా కాదు, దేవుని దగ్గర నుండి, దేవునిలో నుండి, లోకంలోనే, పాపములోనే, మా ఇష్టంలోనే, మా ఆలోచనలోనే, లేకపోతే మా సొంత అలవాట్లలోనే, ఇంకా అవసరమైతే ఈ టెక్నాలజీలోనే, ఈ సినిమాల్లోనే, ఈ చెడ్డ అలవాట్లలోనే కొంతమంది చూస్తే ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళు ఇలాంటి పని చేస్తారా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళ ప్రవర్తన చూస్తున్నప్పుడు, అయ్యో ఇలాంటి వాళ్ళు అయిపోయారా, ఒకప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఎలా అయిపోయారు అనిపిస్తుంది. ఎండిన స్థితిలోనికి వచ్చేసారు కదా. అంటే ముందు ఎండిన వాళ్ళేనా కాదు కదా. ముందు చక్కగా దేవుడు వాళ్ళని ఎక్కడ నాటాడు, ముందు ఆదామవలను ఏదేను తోటలో నాటాడు. నాటితే ఆ ఏదేను తోటలో నాటినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు, ఆకులు ఏమైపోయారు, ఎండిపోయినటువంటి స్థితి వచ్చింది, మాయమైపోయే స్థితి. మేము ఎలా అయిపోయామంటే అని రాస్తారు, యెషయా గ్రంథం రాస్తారు అన్నమాట. యెషయా గ్రంథము ఎండిన ఆకుల చూడండి అన్నమాట. 64:6 64:6 యెషయా గ్రంథం. మేమందరం ఏమైపోయాము, ఎందుకు మేమందరం అపవిత్రుల వంటి వారమైతే, మా నీతి క్రియలని మురికి గుడ్డవలె నాయను, మేమందరము ఆకువలే వాడిపోయాము. ఇది మన పరిస్థితి. ఇలా అయిపోయినటువంటి మనలను ఆయన ఏం చేయాలనుకున్నాడంటే, మంచి స్థలములో లేక మంచి సారము కలిగినటువంటి వారిగా చేయాలనుకున్నాడు. మనలోనికి తన సారాన్ని నింపాలనుకున్నాడు. అది ఇవ్వడానికి ఆయన వచ్చేసరికి ఈ నేలంతా ఏమైపోయింది, ఎండిన నేల వలె ఉంది భూమి. ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చి నాటబడితే ఆయన ఎంత శ్రమ పట్టబడ్డాడు, ఎంత వేదన పెట్టబడ్డాడు, దేవుని చేత బాధింపబడ్డాడు అని రాయబడి. అలా ఆ బాధ పెట్టబడి మనకు తన సారాన్ని ఇస్తున్నాడు, తన ప్రేమనిస్తున్నాడు. ఇంకా చూడండి సంఖ్యాకాండం. సంఖ్యాకాండం 24:6 సంఖ్యాకాండము 24:6 వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోట వలెను యెహోవా నాటిన అగరు చెట్లు. యెహోవా నాటిన అగరు చెట్లు. అగరు చెట్లు అంటే ఏంటి, ఇంగ్లీష్లో తెలుస్తుంది, పొగాకు చెట్ల సువాసన. సంఖ్యాకాండం 24:6
ఆ? అంటే అది తెలుగులో ఏమనాలి? కేదార్. అగరు అనే మాటను ఇంగ్లీష్లో ఏమన్నాడు? అర్థం కాలేదా మీకు? ఆ? అదే మాట, అదే కరెక్టే, కానీ ఇక్కడ యెహోవా నాటిన ఏ చెట్ట? అగరు చెట్టు. అంటే అలోవేరా అంటాం చూడండి. కలబంద, మనం కలబంద అంటాం. కలబందలో దాన్ని ఇలా గిచ్చి చూస్తే ఏమొస్తుంది అందులో? చెప్పండి. మొత్తం ఏముంటుంది? జిగురే ఉంటుంది కదా. కాబట్టి ఎక్కువ ఔషధాలకు ఉపయోగపడేటువంటి చెట్టు ఏంటంటే కలబందనే. దాన్ని 7 సార్లు కడగండి, తర్వాత వాడండి అని చెప్తారు. దాని పై చెప్పు తీసేయండి, అది ఐస్ గడ్డలాగా ఉంటుంది లోపల, దాన్ని కడగండి, దాని జిగురంతా పోయిన తర్వాత లోపల ఉన్న భాగాన్ని, అది ఎట్లా అంటే ఎండిన భూమిలోనైనా అది ఎలా ఉంటుందంటే అది ఎప్పుడు కూడా సారము కలిగి ఉంటుంది. దేవుడు నాటిన చెట్టు అంటే అది దేవుడు నాటిన చెట్టు కదా. గన్నేరు చెట్టు అని రాసింది అక్కడ, గన్నేరు చెట్టు, అరుహా చెట్టు అని రాసింది. తర్వాత ఎక్కడ నదీ తీరమందు అని రాసింది. ఇలా మరి దేవుడు నాటినటువంటి ఆ చెట్లు యెషయా గ్రంథము 32. యెషయా గ్రంథం 32, 12, 13 వచనాలు. ఏం పొలం అట? ఒకప్పుడు రమ్యమైన పొలం ఏమైపోయింది? చాలు. ఏమైందట? ఆనందపురం అంట. దానికి ఏం పేరు? ఆనందపురం. ఆనందపురంలోనికి ఏమొచ్చినాయట? ముళ్ళ తుప్పలు, బలు రక్కసి చెట్లు. ఇలాంటిది ఉంటేనేమో ఇలా ఉంది. ఇలాంటి స్థితిలోనికి యేసు ప్రభువారు దిగి వచ్చి ఆయన పచ్చి మ్రానుగా ఆ కలవరి శిలువ మీద వేలాడి, కొట్టబడి, నరకబడి, లేక బాధించబడి, వేదన పెట్టబడి, రక్తాన్ని చిందించి మనలోనికి సారాన్ని పంపాలనుకున్నాడు. మరలా ఏం చేయాలనుకున్నాడని 41వ అధ్యాయం యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 41, 19, 20. చెట్టులేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను గుంట చేసేదను, అరణ్యంలో నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. ఇంకా అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. ఎక్కడ? అరణ్యంలో, ఎండిన భూమిలో, ఎండిన నేల. ఇంకేముంటుందట? అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటెదను. ఒక్కొక్క వృక్షానికి
ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఒక్కొక్క వృక్షం ద్వారా ఒక్కొక్క మేలు. అలాగున మనలను దేవుడు ఇలాంటి చెట్లుగా నాటడానికి ఇష్టపడుతున్నాడు. ఇలాంటి చెట్లుగా, నేరేడు చెట్లు. నేరేడు చెట్లు అంటే చెప్పండి. నేరేడు చెట్లు అంటే తెలుసు కదా. తమాల వృక్షం అంటే తెలీదా? తమాల వృక్షం అంటే ఖర్జూర వృక్షం. ఇంగ్లీష్లో చూడండి తెలుస్తుంది. అలా ఈ వృక్షాలు అంటే ఏ ఏ వృక్షము దేనికి వాడుతున్నారో చెప్తాను. ఏ వృక్షము దేని కొరకు వాడబడింది అనేది మనము ఒక్కొక్క దాన్ని ధ్యానిస్తే ఆలస్యం అవుతుంది. అంటే కేవలము ఆయన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఉండి మనల్నేమో నీటి కాలువ యొద్ద నాటబడినటువంటి వారిగా, ఆయనేమో పెరికివేయబడినట్లుగా, కొట్టివేయబడినట్లుగా, మనమేమో కాపాడబడినట్లుగా, క్షేమముగా ఉన్నట్లుగా, లేక వృద్ధి పొందినట్లుగా మనల్ని ఆయన చేస్తున్నాడు. అలా చేస్తున్నాడు. ఎంత అంటే ఆయన తన ప్రేమను అంత చూపిస్తున్నాడు మనపై. ఆదికాండము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 10వ వచనం. నాశనం చేయక మునుపు ఎలా ఉందట సొదొమ గొమొర్రా? చెప్పండి. సొదొమ గొమొర్రాను ఊరికనే అగ్ని గంధకాలు కురిపించలేదు. ముందు దాన్ని ఎలా ఉంచాడు? యెహోవా తోట వలె. చూడండి, యెహోవా తోటలాగా, ఐగుప్తు దేశంలాగా నీళ్లు పారే దేశమై ఎలా ఉందంట చూడడానికి. అలాంటిది చూడండి ఎలా మారిపోయిందో. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23-24. కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా? నువ్వు పాతాళం వరకు దిగిపోయేవు. అంటే సొదొమలో ఏం చేయలేదు, అద్భుతాలు ఏం చేయలేదు అని యేసు ప్రభు వారు అక్కడ ఎవరిని కపెర్నహూమ అనేటువంటి పట్టణాన్ని గురించి వివరిస్తూ, కపెర్నహూమ అంటే యేసు ప్రభు వారు సంచరించినటువంటి స్థలం. కపెర్నహూమ అంటే యేసు ప్రభు వారు నివాసం ఉన్నటువంటి స్థలం. కపెర్నహూమ అనేటువంటి గ్రామము యేసు ప్రభు వారు తన సొంత గ్రామంగా పిలుచుకున్నాడట. తన సొంత గ్రామంగా, తన గ్రామంగా పిలుచుకున్నాడు అని 9వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు. 9వ అధ్యాయం 1వ వచనం. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో ఎక్కడ ప్రవేశించాడు? తన పట్టణంలో ప్రవేశించగా ఇదిగో పక్షవాయువు గలవాన్ని తీసుకొని వచ్చారు. నిజంగా ఆ పక్షవాయువు కలిగిన వాడిని ఏ పట్టణానికి తీసుకొచ్చారు వాళ్ళు? మార్క్స్ వార్త 2వ అధ్యాయం 1వ వచనం.
మార్క్స్ వార్త 2వ అధ్యాయం మొదటి వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. అప్పుడు పక్షవాయువు కలిగిన వారిని తీసుకొచ్చారు. కాబట్టి తన పట్టణం అంటే ఏంటిది? కపెర్నహూము అంటే తన ప్రజలుగా, తన పట్టణముగా తను సంచరించి తాను అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి ఆ సొదొమ, ఆ కపెర్నహూము కంటే సొదొమ పరిస్థితి ఏమైందట? ఎందుకంటే సొదొమ యెహోవా తోట అని రాశాడు. అంటే ఎవరైతే, అంటే సొదొమ మంచిదని కాదు, సొదొమను నివసించిన ప్రజలు మంచిదని కాదు, ఆ దేవుని ప్రేమను తెలుసుకొని మారు మనసు పొంది, ఆ దేవుని యొక్క శిలువ కార్యాన్ని తెలుసుకొని మారు మనసు పొంది, ఈ లోకమంతా పాపం మంచిగా ఇప్పుడు కనపడుతుండొచ్చు. సొదొమ ఎలా కనపడింది? మంచిగా కనపడింది. కానీ దాని మీదకి ఏం కురిసింది? అగ్ని గంధకాలు కురిశాయి. కపెర్నహూము ఎలా కనపడింది? అన్ని అద్భుతాలు చేయబడ్డట్టుగా కనపడ్డాయి, అన్ని అద్భుతాలు జరిగినాయి కపెర్నహూములో. కానీ సొదొమ కంటే కూడా దాని స్థితి ఏమైందట? చదవండి 24 మత్తయి 1:11-24. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి అదే కొంచెం నయం. అంటే ఇది ఇంకా కఠినమైనటువంటి స్థితి. ఎందుకంటే యేసు ప్రభువారి యొక్క ప్రేమను తెలుసుకొని కూడా, అద్భుతాలు చూసి కూడా, యేసు ప్రభువారు ఆ గ్రామాన్ని తన గ్రామంగా పిలుచుకొని, ఆ పట్టణాన్ని తన పట్టణంగా పిలుచుకొని, అలా ఉన్నప్పటికీ మారు మనసు పొందలేదు కాబట్టి, రక్షణ పొందలేదు కాబట్టి, ఎవరైతే రక్షించబడ్డారో వారు యెహోవా నాటిన చెట్లు. ఒకవేళ ఎండిన భూమిలో నాటబడినప్పటికీ సారం ఇవ్వడానికి వెట్ట తగిలను ఏం కనుక భయపడదు, వర్షం లేని కాలం చింతన ఉండదు. అలాంటిది ఆ కాపుదల, అలాంటి భద్రత, అలాంటి ఫలము, అలాంటి జీవము ఆయన ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన నాటాడు, ఆయన మీద ఆధారపడినటువంటి చెట్టు, ఆయనను నమ్ముకున్నటువంటి చెట్టుగా. ఆ ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కను ఎవరైతే నమ్మారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారు యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం నుండి. యెహోవాను హత్తుకొని నేను ఏమనుకోవద్దు, ఎండిన చెట్టని అనుకోవద్దు. అర్థమైందా? కాబట్టి సారము లేనటువంటి చెట్టును నేను, కొట్టివేయబడిన చెట్టును నేను అని అనుకోవద్దు. ఎందుకంటే నీవు ఎవరట ఆ వచ్చిన మొదట్లో ఏమని రాశాడు? యెహోవాను హత్తుకొను అన్యుడు కదా, యెహోవాను హత్తుకునే అన్యుడు. కాబట్టి మనం అన్యులమే, దేవుణ్ణి ఎరగనటువంటి వారమే, దేవునికి దూరం ఉన్నటువంటి వారమే. కానీ ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం, ఇప్పుడు దేవుని వైపు మల్లుకున్నాం, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు నువ్వు ఎండిపోయినా అనుకోవద్దు. నీలోనికి సారము నింపడానికి ఆయన ఉన్నాడు. ఆయన ఎందుకు ఆ చెట్టును ఆయన కొట్టివేయబడ్డాడు? ఎందుకు చెప్పండి? ఎందుకు ఆయన కొట్టివేయబడ్డాడు? ఎందుకు ఆ సిలువలో అలా గాయపరచబడ్డాడు? అంటే తనలో మనల్ని అంటుకట్టుకోవడానికి, తన సారాన్ని మనలో నింపడానికి, తన ప్రేమను మనలో నింపడానికి, తన ప్రేమను మనలో నింపడానికి. దేవుడు ఎంత ఇష్టపడి మనల్ని కోరుకొని తన చెట్టుగా, తన తోటగా, లేక తన పొలముగా మనల్ని చూస్తున్నాడు. మనల్ని ఒక మొక్కలాగా చూస్తున్నాడు.
విస్తారంగా ఫలించేటువంటి ఒక చెట్టులాగా చేయాలనుకుంటున్నాడు. ఆయన ప్రేమ. ఎండిన పరిస్థితులు వస్తాయి, ఇలాంటి ఎండలు వస్తాయి. ఇలాంటి ఎండ ఒక మొక్కకు, ఈ ఎండ ఎలాంటిది చెప్పండి? ఒక విశ్వాసకు వచ్చే శ్రమలు లాంటివి, ఒక విశ్వాసకు వచ్చే శోధన లాంటివి, ఒక విశ్వాసకు వచ్చే నిందలు లాంటివి, ఒక విశ్వాసకు వచ్చే అవమానం లాంటివి, ఒక విశ్వాసకు వచ్చే గాయములు లాంటివి. ఇలాంటి వెంట, ఇలాంటి ఎండ, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనము దేవుని దగ్గరికి వచ్చాము. దేవుని వైపు మనం ఉన్నాం. ఒకవేళ దేవుణ్ణి ఎరగక దేవుని దగ్గరికి రాకుండా ఉంటే, జనముల దగ్గర నాటబడిన చెట్టు కూడా ఏమైంది? అది కన్నేరు చెట్టు, ద్రాక్షవల్లి అయింది, విస్తారంగా ఫలించింది. చివరికి ఏమైపోయింది? వేరు కొట్టి వేయబడింది. చెప్పండి. అయితే మన దేవుడు మనకు ఎవరంటే చూడండి, ప్రకటన 22వ అధ్యాయం. ప్రకటన 22వ అధ్యాయము 16వ వచనం. సంఘము కోసము ఈ సంగతులను సాక్ష్యం ఇవ్వడానికి యేసు అనే నేను నా దూతను పంపి ఉన్నాను. నేను అనగా యేసు క్రీస్తు ప్రభువారు ఎవరట? దావీదు వేరు చిగురు. దావీదు యొక్క వేరు, దావీదు యొక్క చిగురు. అర్థమైందా? వేరు చిగురు. వేరంటే ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. నీళ్లు ఎక్కడి వరకు ఉంటాయో అక్కడి వరకు దొచ్చుకొని వెళ్ళి నీళ్ళని తీసుకొని ఎక్కడికి అందిస్తాయి? చిగురుకు అందిస్తాయి. కాబట్టి అలా చిగురు ఆయనే, అంటే పైన చిగురు ఆయనే, లోపల వేరు కూడా ఆయనే. ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి రాకపోతే ఏం లేనట్లు, పైన చిగురు లేదు, కింద వేరు లేదు. ఏమైనట్టు మరి? అది మన పరిస్థితి. పైన వేరు లేదు, కింద చిగురు లేదు. ఆయన దగ్గరికి వచ్చాము మనం. ఆయన దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో, ఎప్పుడైతే ఆయన వైపు మన పరిస్థితులను ఆయన వైపు పెట్టాము, ఎప్పుడైతే ఆయన వైపు చూసాము, ఎప్పుడైతే ఆయన సిలువను మనం అర్థం చేసుకున్నాము, ఆ సిలువ రక్తాన్ని మనం ఆశ్రయించాము, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ఆశ్రయించాము. యెషయా గ్రంథం 53. యెషయా గ్రంథం 53:8. సమయం కూడా అయిపోయింది. అన్యాయం పొందినవాడై అతడు కొనుక్కోబడేను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడేను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఒక చెట్టును ఏం చేస్తారు? కొట్టివేసినట్లుగా యేసు ప్రభు వారిని కొట్టివేస్తే ఒక చెట్టు ఎలా మరలా చిగురిస్తుందో, యేసు ప్రభు వారు సమాధిని జయించుకుని ఏం చేశాడు చెప్పండి? తిరిగి లేచాడు. అలా మనలను బలపరచడానికి, మనలను ఆదరించడానికి కొట్టివేయబడిన, త్రుంచివేయబడిన, లేక కత్తిరించబడిన, విరిచివేయబడిన, అలా కూడా రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 11:24 వచనం. నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడి. 17వ వచనం. అయితే కొమ్మలలో ఏమైనాయి? విరిచివేయబడ్డాయి. విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన మనం నాటబడలేదు. ఇప్పుడు ఏమైనా ఆయనకు అంటు కట్టబడ్డాం. అలాంటి వాళ్ళం. ఎందుకంటే ఆయన జీవము మనలోనికి
రావాలి. అరణ్య స్వభావం, అడవి స్వభావం మనలో నుండి పోయి మంచి ఒలివ చెట్టు కదా, మంచి స్వభావం మనలోనికి వచ్చినట్లుగా, యేసు ప్రభు వారి యొక్క స్వభావం మనలోనికి వచ్చినట్లుగా, ఆయన ఎండిన భూమిలో లేత మొక్కలాగా మొలిచి పెరిగి కొట్టివేయబడి విరిచివేయబడి నరికివేయబడి మనలను ఆయనలోనికి అంటుకట్టబడి మనం విస్తారముగా ఫలించినట్లుగా, దేవునికి నాటబడిన ఒక తోట వల్ల మనం చేయబడినట్లుగా ప్రభు మనల్ని కోరుకొని ఏర్పరుచుకున్నాడు. ఆయన గాయాలు పొందాడు. కాబట్టి ఆ ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అందరం లేచి నిలబడదాం. పాడేవాళ్ళండి.